వాంగ్‌చుక్ ఈయన కూడా స్పష్టంగా చెప్పాడు. ఎవరైతే ఆ రోజు నిరసనలకు వచ్చినటువంటి వారు ఒక దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారో, లేకపోతే నేర చరిత్ర ఉన్నటువంటి వారు ఉన్నారో, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారో, ప్రభుత్వానికి, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించారో వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి. శాంతియుతంగా ఎవరైతే నిరసనలు చేశారో వాళ్ళ మీద కేసులుంటే మాత్రం తీసేయండి. వాళ్ళని విడిచిపెట్టండి అని చెప్పి స్పష్టంగా చెప్పేశాడు వాంగ్‌చుక్. అలాగే మనం విజయం సాధించామంటే అందులో వినయం ఉండాలి అని చెప్పి అటు సీజేపీ వాళ్ళకి కూడా గట్టిగానే ఒక విధంగా కౌంటర్ ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళు ఆయన పక్కన పడేశారు. 26 రోజుల తర్వాత ఈయన దీక్షను విరమింపజేస్తే ఈయన మీద కూడా వాళ్ళు ట్రోల్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ట్రోల్ చేశారు, సీజేపీ వాళ్ళు కూడా ట్రోల్ చేశారు. అప్పటి వరకు దీక్ష విరమించండి సార్, మీరు దేశానికి చాలా అవసరం అని చెప్పి దీప్కే అంటూనే విరమించిన తర్వాత ఈ క్రెడిట్ ఆయనకి లేదు, నాకు లేదు, ఎవరికి లేదు అన్నట్లుగా మాట్లాడేసి ఆయన్ని పక్కన పడేసేటటువంటి ప్రయత్నాలు చేశారు. అది ఆయనకి బాగా మండింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మిగతా వాళ్ళు ఎవరిని అనలేదు ఆయన కానీ ఆయన భార్య కానీ. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే ఈ దీక్షని, ఈ యొక్క ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నాలు చేశారో ఇక అప్పుడే ఇది అయిపోయింది, మనం అనుకున్నది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు అని అప్పుడు అనుకున్నారు వాళ్ళు. అలాగే మిగతా వాళ్ళని తిట్టడం కూడా వాళ్ళకి నచ్చలేదు. అయితే ఇక్కడ వాంగ్‌చుక్‌ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆయన అక్కడ ఎవరు దేకలేదు కాబట్టి, ఆయన ఇది పట్టించుకోలేదు కాబట్టి వెంటనే మరేమి చేయలేక కేంద్ర ప్రభుత్వాన్ని ఏమి అనలేక అలా ఉండిపోయాడు. కాంగ్రెస్ని తిట్టారు. వాళ్ళ భార్య గీతాంజలి వాంగ్లో కూడా అదే విషయాన్ని మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. సీజేపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకంటే అప్పటికి అది సీజేపీ వాళ్ళని ఏదైనా అంటే మళ్ళీ అది వేరే విషయంకి వెళ్తుంది, వాళ్ళకి అది బలహీనతని చేకూర్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆవిడేం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు వాంగ్‌చుక్ ఏమంటున్నాడు, ఖచ్చితంగా అలాంటి నేరస్తులను మాత్రం వదలకండి, దాడులు చేసిన వాళ్ళని వదలకండి, కానీ ఆ నిరసన ఎవరైతే చేశారో శాంతియుతంగా వాళ్ళను మాత్రం విడిచిపెట్టండి. నేను ఇప్పటికీ ఆ మహాత్ముడి యొక్క అడుగుజాడల్లోనే నడుస్తాను, ఆ అడుగుజాడల్లో నడిచినటువంటి వారిని మాత్రమే ప్రోత్సహిస్తాను. అంటే గాంధీ గారి అహింస ఏదైతే ఉందో ఆ అహింసా పద్ధతిని ఆయన గుర్తు చేస్తున్నాడు. అంటే మరి ఇప్పుడు మాట్లాడాలి, మరి ఈ బొద్దింకలన్నీ వచ్చి ఇప్పుడు మాట్లాడాలి. ఈ వీళ్ళు వాళ్ళని వీళ్ళని అందరినీ విడిచిపెట్టేయండి అంటున్నారు కదా, అలా ఎలా విడిచిపెడతారు? దేశద్రోహుల్ని ఎలా విడిచిపెడతారు? చిన్నపిల్లల మీద బాణభంగం చేసినటువంటి ఫోక్సో కేసు వాళ్ళు కూడా ఉన్నారా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎలా విడిచిపెడతారు? డ్రగ్స్, దోపిడీలు, దొంగతనాలు, 101 మంది మర్డర్ చేసిన వాళ్ళు, 286 మంది దొంగతనాలు చేసిన వాళ్ళు, వీళ్ళని ఎలా విడిచిపెడతారు?